హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే సండే చికెన్ ఫ్రై చేసి బగారా రైస్ చేస్తానండి. ఇదిగోనండి, చికెన్ అయితే తీసుకొచ్చారు. నేను ఈ చికెన్లో కొంచెం మొక్క ములిగేదాకా వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇది కొంచెం బాయిల్డ్ చేసుకుంటానండి. ఈ బాయిల్డ్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి, ఇదైతే తొరక, మజ్జిగలో తొరకండి. మజ్జిగ చేసి వెన్న కాసుకోవాలి. ఇది కొంచెం ఇదిగో చికెన్ అయితే ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత ఇంకోండి ఆయిల్ అయితే పెట్టేసాను ఫ్రైకి. ఫస్ట్ కరివేపాకు వేసేస్తున్నాను. తర్వాత ఈ చికెన్ ఉడకబెట్టుకున్నాను కదండి, ఇది చికెన్ ఇలాగా వాటర్లో తీసేసి అందులో వేసేస్తాను. ఈ వాటర్ అయితే కావాలి బగారా రైస్కి. ఇందులో వేసేసుకుంటున్నానండి. నేను చికెన్ ఇగురు వండుదాం అనుకుంటానండి. మా జాన్విత ఏమో ఇగురు తిందో, ఫ్రైయే కావాలంటారు. ఈ నీళ్ళైతే పక్కన పెట్టేసుకుంటాను. ఇలాగా ఫ్రై చేసుకుందామండి. ఇదిగోనండి, నెయ్యి పెట్టేసుకున్నాను. ఈ నెయ్యి అయితే నేను వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, అంటే మే 13 వచ్చానండి. ఈ రోజు వరకు వచ్చిన వెన్నపూసనే నెయ్యి కాసేస్తున్నానండి. ఈ రోజు వరకు వచ్చింది. నేను నెయ్యి అయితే పెట్టేసుకుంటున్నాను. జాగ్రత్త పాప సేమియా కాయమందండి. దానికి సేమియా పిచ్చి. నెయ్యి లేదు, నెయ్యి అంటే హైదరాబాద్ పట్టుకెళ్ళిపోయాను మొన్న వెళ్ళినప్పుడు. ఇంకా ఇప్పుడు వచ్చిన కాడి నుంచి పాల మీద పెరుగు మీద తీస్తేయండి అది వచ్చిందండి. అది వెన్న చేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకా వచ్చిన పెరుగు అది ఇంకా ఒక్కొక్కసారి ఇంకా అలాగే తొరకతోటి వేసేసుకుని తినేసేవాళ్ళు. వాళ్ళు ఒక వారం రోజుల వరకు అయితే అలాగే చేశాను. ఆ తర్వాత నుంచి అలాగా తీసి నెయ్యి పెట్టానండి. ఇదిగోనండి, ఇలా చికెన్ ఫ్రై వేగుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి, చికెన్ ఫ్రై అయితే ఎలా వేగుతుంది. ఈ పొయ్యి మీద పెట్టేసుకున్నాను. అది ఎలాగా వేగుతుంది. ఈ మూత పెట్టేసుకుంటున్నానండి. నేను ఇప్పుడు బగారా రైస్ చేసుకోవచ్చని అనుకుంటున్నాను కదండి. బగారా రైస్కి అయితే నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటాను. స్టవ్ మీద తాలింపు వేసేసి. ఇదిగోనండి, స్టవ్ మీద అయితే నేను ఇది గిన్నె అయితే పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్, ఈ ఆయిల్ అండి మొన్న జాన్విత ఫ్రెంచ్ ఫ్రైస్ వేపుకుంది. ఆ ఆయిల్ అనమాట ఇది. అందుకనే కలర్ అలాగ ఉంది. ఆయిల్ వేసుకున్నానండి. దానికైతే నేను బగారా రైస్కి అయితే ఇదిగోనండి, ఒక చిన్న రాతి పువ్వు తీసుకున్నాను, ఒక 6 యాలకులు, ఇదేమో మరాఠీ పువ్వు, దాల్చిన చెక్క, ఒక 4 ఇలాచి తీసుకున్నానండి. తర్వాత ఇదిగో ఒక ఉల్లిపాయ ఇలా చీలికల కింద చీల్చుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి ఇందులో వేస్తానండి. కొంచెం పచ్చిమిర్చి ఏమో చికెన్ ఫ్రైలో వేస్తాను. ఇదిగోనండి, ఈ గ్లాస్ తోటి నేను గ్లాసున్నర బియ్యం కడిగేసుకుని నానబెట్టుకున్నానండి. ఈ బియ్యాన్ని గ్లాసున్నర తీసుకున్నానండి. ఈ గ్లాసున్నర తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసుకుంటాను. పైన కొన్ని
పాలు అయితే వేద్దాం అనుకుంటున్నానండి. పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్యాన్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుందని ఇంక ఈరోజు ఫ్యాన్ లేకుండా చేస్తున్నానండి. అయితే వేగిపోయింది. ఫస్ట్ ఇవన్నీ వేసుకుంటున్నాను. బగారా రైస్, చికెన్ ఫ్రై. నేను మమ్మీ వాళ్ళ ఇంటికాడ తింటాను ఈవేళ. అక్కడ అలా చక్కగా వెజ్ వండుకుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళిపోతాను. వెజ్ ఇష్టం కదా. ఇదిగోనండి ఉల్లిపాయ వేసుకుంటున్నాను. అలాగే అదే నువ్వు పక్కకే తీసేస్తావు కదా, అమ్మ పేద పక్కకే తీసేస్తావు కదా, అది కొంచెం అలా పెద్దగా వేసుకుంటే తీసుకోవడం బాగుంటుంది. ఇదిగోనండి సగం పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కొంచెం వేగనిచ్చేద్దాము. మూత అయితే పెట్టినాను. కొంచెం వేగనిద్దాము. నెయ్యి ఇదిగోనండి, నెయ్యి అయితే కాగుతుంది. కొంచెం కాగిన తర్వాత తమలపాకులు వేస్తాం. బగారా రైస్కి అయితే ఉల్లిపాయలు అవి ఫ్రై అయిపోయినాయి, మసాలా అయ్యి. ఇదిగోనండి నేను 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అంటే గ్లాసున్నర నానబెట్టుకున్నాను కదండి బియ్యం. 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. చికెన్ ఉడికించిన వాటర్ వేసుకుంటున్నానండి. ఇది రెండోదండి. ఇదిగోనండి ఇది 3వ గ్లాసు. నేను ఒక బుల్లి గ్లాసుడు పాలు అయితే వేసుకుంటున్నానండి. బాగుంటాయి, చాలా బాగుంటుంది. అది మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి కొద్దిగాను. అంటే ఆల్రెడీ చికెన్లో వేస్తాను కదా, అందుకు నేను కొంచెం వేసుకున్నాను. చికెన్ ఫ్రై ఎలా ఉందో చూద్దామండి. ఈవేళ ఒక చెల్లి అయితే రమ్మందండి. ఇంక ఎండకే భయం వేసి వెళ్ళలేదు. ఈరోజు అయితే వెళ్తాను. మా చిన్న తమ్ముడు అయితే వచ్చాడండి భీమవరం నుంచి. ఏదో చిన్న పని ఉండి వచ్చాడు, అందుకు రావే అని చెప్పి ఫోన్ చేసింది. వంట అక్కడ చేసేస్తానందండి. వాళ్ళు ఈవేళ నాన్ వెజ్ వండుకోరండి, వెజ్జే. ఇంకా మా జానితాకి ఈవేళ సండే కదా, చికెన్ లేకపోతే కూరుకోదండి. అందుకు వంట చేసేసుకుని వస్తానులే, నేను తింటానులే అక్కడ అలాగని అన్నానండి. ఇంకేళ్ళిద్దరికీ నేను వండేసేసి మా వారికి జానితాకి వండేసేసి నేను అప్పుడైతే వెళ్తాను. ఇది కూడా కొంచెం చికెన్ వేగింది కదా, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. నేను ఈ వాటర్ మరిగిన తర్వాత మళ్ళీ రైస్ కుక్కర్లో పెట్టేసుకుని వండేసుకుంటాను. నెయ్యి అయితే ఇంకొంచెం కాగాలండి. ఇలాగైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. కొద్దిగా ఇందాక ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాను, కొంచెం అయితే వేస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద చాప్ చేసుకున్నానండి. ఇదిగోండి చిన్న ముక్కలు, ఇవి ఇలా కొన్ని వేసేసుకుంటున్నాను. ఈవేళ సండే కదండి, మీరు ఏం కూరలు వండుకున్నారో, భోజనాలు అయిపోయినాయా? నాకు ఈ వీడియో తీసి మళ్ళీ కొంచెం వంటకు లేటే అవుతుందండి. ఎందుకంటే అన్నీ చేసుకుని
నేను మళ్ళీ తయారయ్యి ఇదిగోనండి ఉల్లిపాయలు వేసేసాను. కొంచెం ఇవి ఫ్రై అవనిద్దామండి. ఉల్లిపాయలు ఇప్పుడే కదా వేసాను. ఇది ఇంకా మరగాలి. మరిగాక అప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి నీళ్ళు మరిగిపోయి బగారా రైస్కి నీళ్లు పెట్టుకున్నాను కదండి, అవి మరిగిపోయి బియ్యం వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నానండి. వీడియో తీయలేదు. ఈలోగాను స్వీటీ ఫోన్ చేసింది, వీడియో కాల్ చేసింది అనమాట. జాన్విత మాట్లాడుతుంది. అందుకు ఇంక నేను బియ్యం వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నానండి. నెయ్యి కూడా అయిపోయింది. మా చెల్లి కూడా ఫోన్ చేసిందండి, అక్క రావే భోజనానికని. ఇది అయ్యాక వస్తాను అన్నాను. ఇదిగోండి చికెన్ అయితే ఫ్రై అయ్యింది. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకుంటాను. ఇందులోనే కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఉంది కదండి, అది వేసేస్తున్నాను. ధనియాలు జీలకర్ర మిరియాలు కరివేపాకు పౌడర్ అనమాట అండి. ఇవ్వండి ఈ ఐస్ క్రీమ్ స్పూన్ తోటి 2 స్పూన్లు వేసుకున్నాను. నేను ఇవ్వండి మసాలా గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. అదే ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క ఆ పౌడర్ అనమాట అండి. నేను ఈ 2 కూడా రెడీగా ఉంచుకుంటానండి. మరి సడన్గా అంటే మనకు అప్పటికప్పుడు అవ్వదు కదా, అందుకు నేను మిక్సీ పట్టేసుకుని ఒక డబ్బాలు వేసేసుకుని స్టోరేజ్ చేసేసుకుని ఇలాగా అవసరమైనప్పుడు ఇలాగ వాడేసుకుంటాను అనమాట. ఇంకోనండి ధనియాల పౌడరు గరం మసాలా వేస్తాను. 1 స్పూను కారం వేస్తానండి. పచ్చిమిర్చి వేసాను కదా, అందుకు కారం అయితే తక్కువగానే వేస్తాను. మళ్ళీ జాగ్రత్త కారం కారం అంటుంది. ఇదిగోనండి ఈ ఐస్ క్రీము స్పూన్ తోటే 1-2 స్పూన్లు వేసాను అంతే అండి. కారం కొత్త కారం వల్లే భలే ఉందండి స్మెల్. ఇదిగోనండి కొంచెం చికెన్ పౌడర్ అయితే వేసాను. చికెన్ మసాలా ఇది దగ్గరకు వచ్చేసిందండి. కొంచెం వాటర్ వేస్తాను కొద్దిగా. ఈ మసాలాలన్నీ అన్నీ కలిసి ఉడకడానికే, ఈ చికెన్కి పట్టడానికే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నానండి. నేను అది చికెన్లో మటన్లో తినలేకపోతున్నానండి. అందుకని ఈవేళ అక్కడికి ప్లాన్ చేసుకున్నాను. ఇది కొంచెం ఉడకనిద్దాము. చిన్న వంట చేసి 5 నిమిషాలు ఉడకనిచ్చి కట్టేసుకుంటానండి. ఇదిగోనండి బగారా రైస్. కొంచెం పలుకు ఉందండి. కొద్దిగా పైన 1 స్పూను నెయ్యి అయితే వేస్తానండి. ఫ్రెష్ నెయ్యి ఉంది కదా, అదైతే వేస్తాను. ఇప్పుడే కాసుకున్న నెయ్యి అండి. కొంచెం మూత పెట్టేస్తున్నాను. నేను పెట్టుకున్నా జాన్విత అని. అయిపోయింది. ఇంకో ఫ్రెండ్స్ ఇదిగోనండి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. మంచి స్మెల్ వచ్చేస్తుంది. జాన్వితకి ఆకలి కూడా ఏం చేసేస్తుందా. కొంచెం 5 నిమిషాలు అయిపోద్ది. అదిగో రేఖ ఇదిగోనండి చికెన్ ఫ్రై అయిపోయింది. కట్టేసుకుంటున్నాను. ఇంకా ఇదిగోనండి లక్ష్మీ చారు తమ్ముడి దగ్గరికి అయితే పట్టుకెళ్తాను. భీమవరం ఆడికి ఇష్టమే. భీమవరం పట్టుకెళ్తాడండి, లేదంటే చెల్లి వాళ్ళకి ఇచ్చేస్తాను.
ఇలాగ మూత పెట్టేసి, జాను నువ్వు తాత తినేసి రండి, నేను బేబమ్మ ఇంటికి వెళ్తాను. ఓకేనా? ఓకే. నీట్గా తయారయ్యిరా. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ ఆదివారం అయితే మాకు ఇలా జరిగిందండి. ఈ చికెన్ ఫ్రై తోటి బగారా రైస్ తోటినే. ఇంకా ఈరోజైతే ఇదేనండి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దండి. బాయ్ అండి.